భారత వైమానిక దళంలో సుదీర్ఘకాలం సేవలందించిన MiG-21 రిటైర్మెంట్ కు రంగం సిద్ధమైంది. దశాబ్దాలుగా భారత గగన తలానికి రక్షణ కవచంలా నిలిచిన ఈ ఫైటర్ జెట్స్ కు రేపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఘనంగా తుది వీడ్కోలు పలకనుంది. చండీగఢ్ ఎయిర్ బేస్ లో వీటి డీకమిషనింగ్ సెరమనీ జరగనుంది. రిటైర్మెంట్ కి ముందు 5 MiG-21లు ఆఖరిసారిగా గాల్లోకి ఎగరనున్నాయి. దీంతో భారతీయ వాయుసేనలో MiG-21 శకం ముగిసినట్టే. వాయుసేన చీఫ్ AP సింగ్ తో పాటు 4 పైలట్లు MiG-21 చివరి సార్టీలో పాల్గొననున్నారు. ఇందులో స్క్వాడ్రన్ లీడర్ ప్రియా శర్మ కూడా ఉన్నారు. 1963లో భారత వైమానిక దళంలో చేరిన MiG-21 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ 1965-71 యుద్ధాల్లో క్రియాశీలకంగా సేవలందించాయి. కార్గిల్ యుద్ధం, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ నుంచి మొన్నటి ఆపరేషన్ సింధూర్లో కూడా సత్తా చాటాయి. కాగా వరుస ప్రమాదాల నేపథ్యంలో MiG-21లను రిటైర్ చేయనున్నట్టు 2022లోనే IAF ప్రకటించింది. తేజస్ లైట్ కంబాట్ హెలికాప్టర్లతో MiG-21లను రిప్లేస్ చేయనుంది భారత వాయుసేన. भाई आ जाए। 1963లో సోవియట్ యూనియన్ నుంచి MiG-21 ఫైటర్ జెట్స్ భారత్ వచ్చాయి. తేజస్ పుట్టుకకు ముందు ఇదే భారత తొలి సూపర్సానిక్ ఫైటర్. 874కి పైగా MiG-21లను ఇప్పటి వరకు భారత్ ఉపయోగించింది. వీటిలో 600 దేశీయంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో తయారు చేశారు. 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన వీరోచిత విమానం ఇది. 2019లో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ అనంతరం పాక్ విమానాలు జమ్మూ కశ్మీర్లో చొరబడితే వాటిని తరిమేందుకు తొలుత రంగంలోకి దిగింది కూడా MiG-21 ఫైటర్ జెట్లే. గడిచిన 5 దశాబ్దాల్లో MiG-21లు అనేక ప్రమాదాల్లో చిక్కుకున్నాయి. ఫ్లయింగ్ కఫిన్స్గా ముద్రపడ్డాయి. MiG-21 ప్రమాదాల్లో దాదాపు 200 మంది పైలట్లు మృతి చెందినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. IAF 872 MiG విమానాల్లో 482 కూలిపోయినట్టు 2012లోనే నాటి రక్షణ మంత్రి AK యాంటనీ రాజ్యసభలో వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది చివరికి MiG-21లకు విశ్రాంతినివ్వాలని వాయుసేన నిర్ణయం తీసుకుంది. రేపు చండీగఢ్ ఎయిర్ బేస్ నుంచి వీటికి ఫైనల్ సెండ్ ఆఫ్ ఇవ్వనుంది.